అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి గత 3 రోజుల క్రితము దైవజనులు మరి విశాఖపట్నంలో దేవుని యొక్క పరిచర్యలో మరి కొనసాగుతున్నటువంటి క్రిస్టియన్ టైగర్ అయినటువంటి దైవజనులు హనీ జాన్సన్ గారిని అక్రమంగా మరి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఆయన యొక్క అరెస్టును మేము ఖండిస్తున్నాం. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం నుంచి మరి ఆయన యొక్క అరెస్టును మేము ఖండిస్తున్నాం. ఆయన చేసిన మరి తప్పు ఏమీ లేదు. ఎందుకంటే దేవుణ్ణి బైబిల్ని తప్పు పట్టినటువంటి మతోన్మాదులకు బుద్ధి చెప్పే విషయంలో ఏ విషయంలో కూడా ఆయన తప్పుగా మాట్లాడలేదు. చక్కగానే మాధుర్యముగానే మాట్లాడడం అనేది జరిగింది. అయినప్పటికి కూడా మేము ఆ యొక్క అరెస్టును మేము ఖండిస్తున్నాం. దేవుడు తప్పకుండా వారికి బుద్ధి చెప్తాడు. తప్పకుండా మరి హనీ జాన్సన్ అన్నయ్య గారికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో దేవుని యొక్క లేఖనాల్లో 12వ అధ్యాయము 5వ వాక్యంలో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థించగా వెంటనే గొప్ప విడుదల అనేది అక్కడ జరగడం అనేది మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనమందరం కూడా కలిసి హనీ జాన్సన్ గారి కొరకు మనం ప్రార్థన చేయగలిగినట్లయితే తప్పకుండా దేవుడు గొప్ప విడుదల వారి యొక్క అధికారుల యొక్క హృదయములను మార్చి గొప్ప విడుదల అనేది జరిగిస్తాడు. ఎందుకంటే త్వరలోనే ఆయన మళ్ళీ రిలీజ్ అయ్యి వస్తాడు. మరలా త్వరలో రిలీజ్ అయ్యి వచ్చి గొప్ప అద్భుతమైనటువంటి మరి పవర్ఫుల్ స్వార్థ పరిచర్య ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పక్షమున యుద్ధము చేసేది యెహోవాయే కాబట్టి ఆయన కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. 2 చేతుల పైకెత్తి ప్రభువుని అడుగుదాం. అన్నయ్యకు దేవుడు సహాయం చేసేలాగా, ప్రతి ఆటంకం నుండి ప్రతి సమస్య నుండి కూడా దేవుడు విడుదల ఇచ్చేలాగా ప్రతి వారం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రమునైన తండ్రి. ఇదిగో మీ దైవజనులైన హనీ జాన్సన్ గారిని ప్రభ అక్రమంగా అర్ధరాత్రి కాల సమయంలో అరెస్ట్ చేసి ప్రభ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆయన రిమైండ్లో ఉన్నారు ప్రభానైనా తండ్రి. ఇదిగోనని ఇటువంటి నేరారోపణ ప్రభన ఆయన మీదకి రాకుండా ప్రభానైనా మీ దీవెన ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభానైనా. ఇదిగో మీ జ్ఞానముతో నింపండి ప్రభు, మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. త్వరగా నాయన తండ్రి ఆ బంధకములను ప్రభానైనా మీరే విడిపించండి. ఎందుకంటే అనేక మంది భక్తులను ప్రభానైనా నీ గ్రంథములో విడిపించారు. యోహాను గారిని విడిపించారు ప్రభా, పేతురు గారిని విడిపించారు ప్రభా, పౌలు గారిని విడిపించారు ప్రభానైనా. అనేక మందిని మీరు విడిపించారు. ఇదిగో నేను జాన్సన్ గారిని కూడా మీరు విడిపిస్తారని ప్రభా మీ విశ్వసిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను ఆయన కొరకు పోరాడినటువంటి న్యాయాధిపతులు, గొప్ప గొప్ప దైవజనులు అందరినీ కూడా ఆయన క్రైస్తవ సంఘాలను, ఫెలోషిప్లను ప్రభానైనా, అసోసియేషన్ల ప్రభానైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన తండ్రి క్రైస్తవుల్లో ఐక్యతనైన తండ్రి రావడానికి సహాయం చేయమని, మీ దైవజనులు త్వరగా రిలీజ్ అవ్వడానికి నాయన తండ్రి మీరే సహాయం చేయమని, మీరే మహిమ పొందుతని గొప్ప కార్యము జరిగించమని, మరలా త్వరలో వచ్చినైనా ఈ ఘనమైనటువంటి సత్యసువార్త యావత్ ప్రపంచంలో, భారతదేశంలో చక్కగా నాయన తండ్రి జరగడానికి సహాయం చేయమని, మీరే మహిమ పొందుతారని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఇది ఇలా జరిగిందంటే దాని వెనకాతల ఎంతో మేలు దాగి ఉందని మనం అందరం కూడా గ్రహించాలి. ఈ సమయంలో క్రైస్తవులందరూ కూడా ఒక్కటవ్వాలి. దైవజనులందరూ కూడా పెద్ద పెద్ద పేరు పెట్టుకొని, బిషప్పులని, రెవరెండ్లని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్క దైవజనుడు కూడా ఈ సమయంలో ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. గలమెత్తవలసిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ప్రతి దాడిని కూడా ఖండిస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు రావాలని మరి మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.